హాయ్, వెల్కమ్ టు ది వై డేటా అనాలిసిస్. ఈ సెషన్లో మనం డేట్ ప్రాపర్టీస్ని ఎలా చేంజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, బిఫోర్ ప్రాపర్టీస్ అనేవి 3 స్టెప్స్లో 3 వేస్లో మనం చేంజ్ చేయొచ్చు. ఒకటి డేటా సోర్స్ లెవెల్, మరియు డేటా పెయిన్ లెవెల్ అండ్ షీట్ లెవెల్. ఓకే, డేటా షీట్ లెవెల్లో మీరు కనుక డేట్ ప్రాపర్టీస్ చేంజ్ చేస్తే మన డేటా సోర్స్లో ఎన్ని డేట్ ఫీల్డ్స్ ఉన్నావో అన్ని ఫీల్డ్స్ కూడా ఆ డేట్ ఫార్మాట్ అనేది, ఆ డేట్ ప్రాపర్టీస్ అనేది అప్లై అవుతుంది. అదేవిధంగా డేటా పెయిన్ లెవెల్లో మనం ఏ డేట్ ఫీల్డ్ మీద అయితే చేంజ్ చేస్తామో ఆ డేట్ ఫీల్డ్ అనేది మనం ఎన్ని షీట్స్లో అయితే మనం యూజ్ చేస్తామో ఆ డేట్ ఫీల్డ్ అనేది ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల ఆ డేట్ ఫీల్డ్ ఫార్మాట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. ఇంకోటి థర్డ్ లెవెల్ షీట్ లెవెల్. ఈ షీట్ లెవెల్లో మనం ఎక్కడైతే డేట్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ చేస్తామో ఆ షీట్ వరకు మాత్రమే అప్లై అవుద్ది అనమాట. డేట్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డేటా సోర్స్ లెవెల్లో చెక్ చేద్దాం. నేను ఇక్కడ శాంపుల్ సూపర్ స్టోర్ ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఓకే, ఫస్ట్ మనం ఆర్డర్ డేట్ని తీసుకుందాం. ఎందుకంటే మన యొక్క డేటాలో మనకున్న డేట్ ఫీల్డ్స్ ఆర్డర్ డేటు అండ్ షిప్ డేట్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి మన డేటా సోర్స్లో. అందుకని నేను ఆర్డర్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్డర్ డేట్ తర్వాత మీకు ఎగ్జాక్ట్ డేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆర్డర్ డేట్ అనేది మనకి డిడి ఎంఎం వైవైవై అలా మన ఫార్మాట్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ డేట్ ఫీల్డ్ వచ్చి డిడి ఎంఎం వైవై అని ఉంది. కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ వచ్చి మన డేట్ ఫీల్డ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. డేట్ ఫీల్డ్ అనేది ఇప్పుడు 03 ఉంది, 03 జనవరి 20 అని ఇక్కడ స్టార్ట్ డేట్ ఉంది. కానీ మీకు ఇయర్ అనేది ఇనిషియల్గా మీకు స్టార్టింగ్ కావాలి అంటే వైవై ఎంఎం డిడి అనే ఫార్మాట్ కావాలన్నమాట. అలాప్పుడు మీరు ఏం చేసుకోవాలి, మీకు గనక డేటా సోర్స్లో ఇది మన డేటా సోర్స్. ఇప్పుడు ఇక్కడ మన డేటా సోర్స్ ఉంది కదా, మనకి ఇక్కడ ఉన్న డేటా సోర్స్లో ఆర్డర్ డేటు షిప్ డేట్ అనేవి ఈ 2 ఫీల్డ్స్ మాత్రమే మనకి డేట్ ఫీల్డ్స్ అవైలబుల్. ఇప్పుడు ఈ డేట్ ఫీల్డ్స్లో మీకు స్టార్టింగ్ ఇనిషియల్గా 2021-3 అనే ఫీల్డ్ కావాలి. అప్పుడు మనం ఎలా చేంజ్ చేయాలంటే జస్ట్ మనం ఇక్కడ మనకి డేటా పెయిన్లో కనుక మనం రైట్ క్లిక్ చేసి డేట్ ప్రాపర్టీస్ అని క్లిక్ చేస్తే అనేది రిఫ్లెక్ట్. ఈ పాపప్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకటి డిఫాల్ట్ క్యాలెండర్ అనేది స్టాండర్డ్ ఐఎస్ఓ అనేవి 2 ఉంటాయి అనమాట. మనకి స్టాండర్డ్ అనేసి డిఫాల్ట్గా మనకి ట్యాబ్లో అనేది ప్రొవైడ్ చేస్తాం. మనకి కనుక ఐఎస్ఓ కావాలనుకుంటే ఐఎస్ఓ వీగన్ తీసుకోవచ్చు అనమాట. వన్స్ మనం ఐఎస్ఓది తీసుకున్నామంటే మనకి రిమైనింగ్ ఫీల్డ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. ఓన్లీ స్టాండర్డ్లోనే మనకి రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వీక్ స్టార్ట్ డేట్ మనకి ఇండియన్ టైం ప్రకారం అయితే మనకి సండే టు సాటర్డే అనేది మన వీక్ డే. ఓకే, ఇలాంటప్పుడు మనకి వీక్ స్టార్ట్ డేట్ మీకు ఇంకేదన్నప్పుడు మనకి దుబాయ్ ఉందనుకోండి, దుబాయ్ అనేది ఫ్రైడేతో స్టార్ట్ అవుద్ది. అలాంటప్పుడు వీక్ స్టార్ట్ డేట్ ఫ్రైడే అని పెట్టుకుంటాం అనమాట. అలా మీరు డేట్ ఫీల్డ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా ఉంటుంది, జనవరి టు డిసెంబర్ అనేది ఫైనాన్షియల్ ఇయర్. మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం అయితే మన ఫైనాన్షియల్ వచ్చి 1 ఏప్రిల్ నుంచి 30 ఫీల్డ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు డేట్ ఫార్మాట్ అనేది మనకి ట్యాబ్లో మనకి ఆటోమేటిక్గా మనకి ఒక ఫార్మాట్ అనేది ఇస్తుంది. అది కాకుండా మనకి యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి మన యొక్క డేటాని మనం చెక్ చేసుకున్నాం మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏ ఫార్మాట్ కావాలో అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ 14/03 మనకి 03-120 ఉంది. ఓకే, ఇప్పుడు 14.3 ఇలా మనకి మల్టిపుల్ ప్రాపర్టీస్ అనేవి అవైలబుల్. మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జస్ట్ 14/321 అని ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి 3 వచ్చింది. ఇప్పుడు నేను షిప్ డేట్ అనేది చేంజ్ చేయలేదు. ఇక్కడ మనం ఓన్లీ ఆర్డర్ డేట్ సెలెక్ట్ చేసి నేను డేటా పెయిన్ లెవెల్లో మన డేటా సోర్స్ మీద రైట్ క్లిక్ చేసి డేట్ ప్రాపర్టీస్ తీసుకున్నాను. ఇప్పుడు షిప్ డేట్ని కూడా నేను డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇక చూడండి, ఇప్పుడు నేను ఆర్డర్ డేట్ డ్రాగ్ చేశాను. ఇంతకుముందు ఆర్డర్ డేట్ చేంజ్ చేసింది కదా మన డేట్ ప్రాపర్టీ చేంజ్ అయితే, ఇప్పుడు షిప్ డేట్ అనేది నేను మాన్యువల్గా ఎక్కడ చేంజ్ చేయలేదు. కానీ మన షిప్ డేట్ కూడా ఆటోమేటిక్గా మన ఫీల్డ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ ఇయర్, మంత్, వైవైవై, ఎంఎం, డిడి అనే ఫార్మాట్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ ఫార్మాట్ తీసి ఓకే. ఇప్పుడు చూసారా, ఇప్పుడు డేట్ ఫీల్డ్స్ అనేవి ఆటోమేటిక్గా YY, ఓకే, YYY,
DDD అని ఫార్మాట్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా మీకు నచ్చిన విధంగా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు డేట్ ప్రాపర్టీస్ అనేవి మన ఈ డేటా సోర్స్ లెవెల్లో మీరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి కదా, ఇప్పుడు సేమ్ మీకు ఓన్లీ ఇయర్ ఒకటి చాలు, ఇయర్ మంత్ చాలు అనుకుంటే కనుక డేట్ ఫార్మాట్లోకి వెళ్ళి ఇయర్ మంత్. ఓకే, అదేవిధంగా మళ్ళీ డేట్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తాను. ఇదే కాకుండా మనకి డిఫాల్ట్గా మనకి కస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, కస్టంలో కూడా మనకి కావాల్సిన విధంగా రిక్వైర్మెంట్ బట్టి మనకి DDMMYY అనే ఫార్మాట్ ఇస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసారా, ఇక్కడ డేటు, ఇప్పుడు మంత్, ఇయర్ అనేవి డేట్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఇలా మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వన్స్ మనం ఇక్కడ డేటా సోర్స్లో కనుక డేట్ ప్రాపర్టీస్ చేంజ్ చేస్తే మన డేటా సోర్స్లో ఎన్ని డేట్ ఫీల్డ్స్ అయితేనే ఉన్నాయో ఆ సేమ్ ఫార్మాట్ అనేది టోటల్ డేట్ ఫీల్డ్స్ మీద అప్లై అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు నేను నార్మల్గా ఆటోమేటిక్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఓకే, అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ISO క్యాలెండర్ ఉంది. ఓకే, ఈ ISO క్యాలెండర్ అనేది మనకి మండేతో స్టార్ట్ అవుద్ది. డేట్ ప్రాపర్టీస్ అనేవి మనం డేటా సోర్స్ లెవెల్లో చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం డేటా పెయిన్ లెవెల్లో ఎలా చేంజ్ చేసుకోవాలనేది తీసుకుందాం. డేటా పెయిన్ లెవెల్లో ఇప్పుడు షిఫ్ట్ డేట్ ఉంది. ఇప్పుడు మనం డేటా పెయిన్ లెవెల్లో ఎలా చేంజ్ చేయాలో అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్డర్ డేట్ షిఫ్ట్ డేట్ ఉంది. ఇక్కడ ఆర్డర్ డేట్ షిఫ్ట్ డేట్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక షీట్ తీసుకుని ఇక్కడ షిఫ్ట్ డేట్ అనేది ఇక్కడ తీసుకున్నాను. నేను ఇప్పుడు మనం ఇంతకుముందు లెవెల్లో మనకున్న ఫీల్డ్స్ ఇవి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ షిఫ్ట్ డేట్ తీసుకుని రైట్ క్లిక్ చేసి డిఫాల్ట్ ప్రాపర్టీస్ అండ్ డేట్ ఫార్మాట్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అవే ఫార్మాట్స్ వచ్చినాయి అన్నమాట. అక్కడ మనకి ట్యాబ్లూలో మనకి డేటా సోర్స్ లెవెల్లో ఏం ఫార్మాట్స్ అవైలబుల్ ఉన్నాయో సేమ్ అదే కూడా మనకి షీట్ లెవెల్లో కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఇయర్, మంత్, డేట్ డేటా టైప్ అనేది సెలెక్ట్ చేశాను అన్నమాట, డేట్ టైప్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ షీట్ లెవెల్లో నేను ఇక్కడ ఈ ఫీల్డ్ మీద అప్లై చేశాను అంతే. ఓకే, ఇప్పుడు అప్లై చేశాను కదా, ఇక్కడ ఆల్రెడీ షీట్ 1లో ఆల్రెడీ షిఫ్ట్ డేట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నేను షీట్ 2లో షిఫ్ట్ డేట్ తీసుకున్నాను. సేమ్ మనకి ఈ షిఫ్ట్ డేట్ ఎక్కడ ఉందో సేమ్ ఎన్ని షీట్లు అయితే మనం యూజ్ చేస్తున్నామో షిఫ్ట్ డేట్ ఉన్న ప్లేస్ అల్లా మన డేటా పెయిన్ లెవెల్లో కనుక ప్రాపర్టీస్ చేంజ్ అయితే ఆ ప్రాపర్టీస్ అనేవి ఎంటైర్ షిప్ మోడ్ ఫీల్డ్ అనేది మన వర్క్ బుక్లో ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో అనేది ఆ డేట్ ఫార్మేట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఇంతకుముందు మనం డేట్ ప్రాపర్టీస్ అనేవి మనం డేటా సోర్స్ లెవెల్లో చేంజ్ చేసాం. అప్పుడు ఏమైంది, మనం ఎంటైర్గా ఎక్కడైతే చేంజ్ చేసామో డేటా ప్రాపర్టీస్ అనేవి డేటా సోర్స్లో అది ఎంటైర్ మన డేటా సోర్స్కి అప్లై అయింది. కానీ మన డేటా పెయిన్ లెవెల్లో వచ్చేస్తే ఓన్లీ ఆ సింగిల్ ఫీల్డ్కి మాత్రమే అప్లై అవుద్ది. ప్లస్ ఆ ఫీల్డ్ అనేది మనం మల్టిపుల్ షీట్లో కనుక యూజ్ చేస్తే మల్టిపుల్ షీట్లో కనుక ఆ ఫీల్డ్ అనేది యూజ్ చేస్తే సేమ్ ఆ ఫీల్డ్స్ అన్నిటి మీద ఆ డేట్ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, అలా మన షీట్ లెవెల్లో మన డేట్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ డేటా ప్రాపర్టీస్ అనేవి నేను నార్మల్ చేసేస్తాను. డిఫాల్ట్ ప్రాపర్టీస్ డేట్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్. ఓకే, సేమ్ నేను ఇప్పుడు ప్రాపర్టీ చేంజ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం షీట్ లెవెల్ ప్రాపర్టీస్. ఓకే, షీట్ లెవెల్లో మనం ఎక్కడైనా షీట్ లెవెల్లో ఇప్పుడు షిఫ్ట్ డేట్ ఇక్కడ తీసుకున్నాం రోస్లో. ఈ రోస్లో కనుక క్లిక్ చేసి మనం జస్ట్ ఇక్కడ ఫార్మాట్ సెలెక్ట్ చేస్తే ఫార్మాట్ ఇప్పుడు డేట్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అవే ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ షీట్ లెవెల్లో చేంజ్ చేశాను. షీట్ లెవెల్లో సేమ్ ఇంతకుముందు తీసుకున్న ఫార్మాటే ఇప్పుడు ఇయర్, మంత్, డేట్ ఫార్మాట్ సెలెక్ట్ చేశాను. ఓకే, వన్స్ నేను ఇక్కడ షీట్ లెవెల్లో చేంజ్ చేస్తే ఇప్పుడు షీట్ 1లో కూడా మన షిఫ్ట్ డేట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ షీట్ 2లో నేను జస్ట్ షీట్ లెవెల్లో అప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం అప్లై చేశాను, ఇయర్, మంత్, డేట్ అనేది చేంజ్ చేశాను. ఇప్పుడు షీట్ 1లో మనకి షిఫ్ట్ డేట్ ఉంది, కానీ ఇక్కడ మనకి చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఓన్లీ షీట్ లెవెల్లో ఓన్లీ అక్కడ ఫీల్డ్ మాత్రమే అప్లై అవుద్ది అనమాట మనకి షీట్ లెవెల్లో. అందుకని మనం అలా ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎంటైర్ డేటా సోర్స్లో కనుక మన డేట్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేసుకోవాలనుకుంటే మన డేటా సోర్స్ మీద రైట్ క్లిక్ చేసి డేట్ ప్రాపర్టీస్ వెళ్ళి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఓన్లీ సింగిల్ ఫీల్డ్
డేట్ ఫీల్డ్లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక ఫీల్డ్ కానీ మీకు కావాల్సిన ఫీల్డ్స్ కానీ చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు అది అంటే ఆ ఫీల్డ్ మీద మీరు చేంజ్ చేస్తే ఆ ఫీల్డ్ చేంజెస్ అనేవి ఎంటైర్ వర్క్ బుక్లో అప్లై అవుద్ది ఎక్కడ యూజ్ చేశారో, అప్పుడు మీరు డేటా పెయిన్ లెవెల్లో యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు కనుక ఓన్లీ మీకు ఇప్పుడు పర్టికులర్గా మీ విజువలైజేషన్లో ఓన్లీ సింగిల్ షీట్కి మాత్రమే సమ్ ఫార్మాట్స్ ఇద్దాం అనుకుంటున్నారు, సమ్ ప్రాపర్టీస్ అనేది చేంజ్ చేసుకున్నారు, అలాంటప్పుడు మీరు రోస్లో మీ డేటా ఉన్న చోట అక్కడికి వెళ్ళి ఫార్మాట్ సెలెక్ట్ చేసి మీ ప్రాపర్టీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాపర్టీస్ చేంజెస్ అనేవి ఓన్లీ షీట్ లెవెల్కి మాత్రమే అప్లై అయి ఉంటుంది అనమాట. ఇలా మనం డేటా ప్రాపర్టీస్ అనేవి ఇలా 3 వేస్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనకి డేటా సోర్స్ లెవెల్లో ఇంకొకటి ఉంది, ISO. ఇప్పుడు వరకు ఇవన్నీ స్టాండర్డ్ డిఫాల్ట్ క్యాలెండర్. ఇప్పుడు అదేవిధంగా ISO వీక్ బేస్డ్ అనమాట. ఈ ISO వీక్ బేస్డ్ అంటే మనకి ఇక్కడ ISO క్యాలెండర్ ప్రకారం మనకి వీక్ అనేది మండేతో స్టార్ట్ అవుద్ది. ISO నుంచి అయితే ఆటోమేటిక్గా అది మండే నుంచి మనకి క్యాలిక్యులేట్ అవుద్ది అనమాట. అలా మనం ISO మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం ISO క్యాలెండర్, స్టాండర్డ్ టైం క్యాలెండర్ అనేది మనం యూజ్ చేసుకోం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, అవర్ కంపెనీ పాలసీ. ఓకే, ఇలా మనం డేట్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.